ఫ్యామ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఆల్సో వెల్కమ్ టు వన్ మోర్ వీడియో. మాకైతే ఆ రోజు ఆఫీస్లో సంక్రాంతి ఎథ్నిక్ వేర్ ఉండే అండ్ థీమ్ కూడా ఎల్లో థీమ్ ఉండే. మా కొత్త ఫ్రెండ్ మా న్యూ ఫ్రెండ్ గాయ్స్ ఎట్లా అంటే ఎల్లో ఎవరు హల్దీ ఫంక్షన్కి రెడీ అయినా నాదే యా ఈమె యూనిక్ వేసుకుంది మై మై షీస్ మై ద బ్రైడ్ హాయ్ చెప్ బట్ నో గ్రూమ్. సో ఆఫీస్లో అయితే ఇంకా ఫుల్ టైం పాస్ చేసినాం మేము ఆ రోజు అండ్ ఆల్సో నాకు ఆ రోజు అవార్డు కూడా వచ్చింది. ఐ వాజ్ రియలీ హ్యాపీ. అండ్ ఇంటికి వచ్చినాక అయితే ఈ ప్రిపరేషన్స్ అన్ని స్టార్ట్ అయిపోయినాయి. ఎలా నేర్చుకున్నావు నువ్వు? మీ అన్న నేర్పించిండా? ఓకే. మా బాబాయ్ అయితే ఫర్ ద వెరీ ఫస్ట్ టైం మా ఇంట్లో కాళ్ళ జామున్ చేసిండు. అసలు ఇంత ఈజీ ఆ రెసిపీ అనిపించింది. చాలా బాగా కుదిరినాయి అనమాట. అండ్ ఆల్సో సంక్రాంతి అంటేనే పిండి వంటలు కదా! సో మా ఇంట్లో కూడా ఇవన్నీ మేము చేసుకుంటుండే. బట్ ఇవన్నీ స్టార్ట్ చేసినప్పుడు అయితే నేను లేకుండే బికాజ్ నేను ఆఫీస్లో ఉండే. సో మా మమ్మీ వదిన ఇవన్నీ అయితే ప్రిపేర్ చేసేసినారు. మనమైతే లాస్ట్లో వచ్చి వీడియోస్ తీసుకున్నాం. నేనైతే ఏమి హెల్ప్ చేయలేదు గైస్. అండ్ అదే రోజు నెక్స్ట్ డే అయితే భోగి ఉండే. సో నాకైతే ఈసారి ఫర్ ద వెరీ ఫస్ట్ టైం నేను మా ఫ్రెండ్స్తో ప్లాన్ చేసుకున్నాను అనమాట. క్రేజీ ఎంజాయ్ చేసినాము. అండ్ ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఏరియాకి వెళ్ళిపోయినాం మేము. బేగం బజార్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం నేను వెళ్ళిన గైస్. అసలు ఎంత బాగుండే, ఎన్ని కైట్స్ చూసిన నేను ఆ రోజు. బెస్ట్ ఉండే ఈ ఫీలింగ్. కొంచెంసేపే ఉండే కానీ నాకు చాలా నచ్చింది. సో చూసినారు కదా గాయస్, నా డే 1 భోగి అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాం. అండ్ ఎస్పెషలీ బేగం బజార్ది అయితే ఇట్ వాజ్ లైక్ అ విజువల్ ట్రీట్ ఫర్ మీ. ఫస్ట్ టైం వెళ్ళినా చాలా బాగుండే. ఇంకా కుదిరితే రేపు ఆర్ ఎల్లుండి ఒక్కసారి మళ్ళీ వెళ్దాం అనుకుంటున్నాను నేను. అండ్ ఇప్పుడైతే నేను ఫుల్ టయర్డ్. బట్ మా ఇంటి ముంగట ముగ్గు వేయాలి, ఎందుకంటే నైట్ వేయడమే బెటర్ మా ఇంటి దగ్గర. బికాజ్ మార్నింగ్ ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది, సో కష్టం వేయడము. సో మా మమ్మీ వాళ్ళు బార్డర్స్ అవన్నీ కొట్టి పట్టేసినారు. ఇట్లా సైడ్కి జాజు వేస్తాం కదా, సో అవన్నీ వేసి రెడీగా ఉన్నారనమాట. నేను ఈ అవుట్లైన్ ఇవన్నీ వేసినానంటే వాళ్ళు కలర్స్ వేస్తారు. ఎందుకంటే నేను అస్సలు సాటిస్ఫై గాను. మళ్ళీ మంచి రాకపోతే లేట్ అయినా సరే చాక్ పీస్తో వేస్తాను, ఎందుకంటే నాకు ముగ్గుతో వేయడానికి రాదు. చాక్తో వేసినాక మళ్ళీ కలర్స్ వేసినాక మళ్ళీ ముగ్గుతో వేస్తాం అనమాట. సో ఇప్పుడు నేను అన్నీ ఏవైతే నేను నా ప్లాన్లో ఏమేమి ఉండో, నా ప్లాన్లో ఏమేమి ఉండేనో ఆ ముగ్గులు అయితే ఇప్పుడు వేయాలి. సో యా, అది మీరు చూసేయండి ఇప్పుడు. హలో గైస్, అందరికీ హ్యాపీ సంక్రాంతి. మేము ముగ్గులు వేస్తున్నాం ఇప్పుడు. మేము కాదు, మా అక్క. అక్క ఏం ముగ్గు వేస్తున్నావు అక్క? అట్లనే వేసేసారా? ఓకే, మొన్ననే నేర్పించిన ఎట్లా వేయడం ముగ్గు, అయినా కూడా వస్తలే. డైలీ క్లాసెస్ తీసుకుని కానీ ఇంకా వస్తలే. హే గాయ్స్, ఇప్పుడైతే ముగ్గు అవుట్లైన్ అయిపోయింది. ఐ హోప్ మీకు అంత కనిపించకపోవచ్చు, ఎందుకంటే నేను చాక్తో వేసిన. సో ఇప్పుడు ఈ ప్లేస్ అయిపోయింది. ఆ ప్లేస్లో వద్దని చెప్పిన మమ్మీ ఇక్కడ ఉండేసింది. నేను యాక్చువల్లీ కోడిపుంజ చేద్దాం అనుకున్నా. సో ఇది వదిలేసింది మన ఖాత కదా. సో ఇది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇది ఫిల్ చేయాలి, మళ్ళీ అది ఫిల్ చేయాలి. మాకు చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది కాబట్టి మొత్తం వేస్తాం అనమాట. అండ్ ఇక్కడైతే ఆల్రెడీ హ్యాపీ సంక్రాంతి అని రాసేసినారు వీళ్ళు. సో ఇంకో సైడ్ ముగ్గేద్దాం మనం. హే బ్రో, హాయ్.
సో అక్కడైతే కలరింగ్ వేయాలి. సో ఇప్పుడు మా ఇంటి ముంగట అయితే ఫస్ట్ ఈడ ఇప్పుడు ఇంకో ముగ్గు వేయాలి. సో నేనైతే ఈ ముగ్గు అనుకుంటున్నా. సో నేను నిన్ననే ప్రాక్టీస్ చేసిన గైస్. ఇది ఒక దగ్గర అనుకుంటున్నా. నెక్స్ట్ ఇది కూడా వేద్దాం అనుకుంటున్నా. చాలా కష్టపడి వేసిన. సో అక్కడ వస్తుందో లేదో అట్లా. అండ్ ఇది కూడా వేద్దాం అనుకుంటున్నా. చూడాలి ఎన్ని వస్తాయో ఏందో ఏమవుతుందో. మరి నాకు ఇది చాలా వేయాలని ఉంది. లెట్స్ సీ. అండ్ ఇది కూడా ఏదో వేసినా కానీ అంత సరిగ్గా రాలేదు. సో ఎనీవేస్ ఇప్పుడైతే ఈ ముగ్గు ఇక్కడ వేసేద్దాం మనం. అండ్ నేను ఈ ముగ్గులన్నీ వేసేటప్పుడు నాకు అంత వీడియో తీసుకునే స్కోప్ లేకుండే గైస్. అంటే రికార్డ్ చేయడానికి ఎవరు లేకుండే. ఇంకా నాకు ఇప్పుడు డౌట్ పడకండి, నువ్వే వేసినావా అని చెప్పి నేనే వేసిన గైస్. అందుకనే అంత కష్టాలు పడి కింద మీద పడి వేస్తున్నా అనమాట. సో గాయస్ నేను ఇప్పుడు పండుగ వేసిన కదా. సో దాన్ని ఫైనలీ ఎట్లా టర్న్ అవుట్ చేస్తా చూడండి. పర్ఫెక్ట్గా వస్తలేదు తెలియదు, బట్ ఐఎమ్ ట్రైయింగ్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం. చూద్దాం. అన్నీ ఏ కలర్స్ అంటే ఆ కలర్స్ వేసి గాయ్స్ చూడండి. ఇది ఆవు, కుండ, ఇద్దరు అబ్బాయిలు, ఫ్లయింగ్ కైట్, అండ్ దిస్ ఇస్ ఒక లేడీ. అది ఉంటాయి కదా అవి పట్టుకొని పోతుంది. నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసే స్కోప్లో కూడా లేను గైస్, చాలా అలసిపోతున్నా. సో ఇప్పుడు చాక్తోనే వేసిన. ఇప్పుడు దాన్ని ఫిల్ చేయాలి. అండ్ దీనికైతే మా అఖిల్ హెల్ప్ చేస్తున్నాడు అనమాట. దీనికి మా అఖిల్ హెల్ప్ చేస్తుండ్రు కలరింగ్లో, ఎందుకంటే ఇదైతే చాలా పెద్దగా చేస్తున్నాం కాబట్టి. సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఇంకా కలర్ చేసేద్దాం. గాయస్ టైం 2:25 అవుతుంది. లిటరలీ మా వాళ్ళందరూ వెళ్ళిపోయినారు. మొత్తం ఇదంతా వదిలేసి నేను పిచ్చిదానిలాగా వేసుకుంటూ వస్తున్నా. ఇంత ఈ రోడ్డు మీద ఇంత డేంజర్. నన్ను వదిలేసిపోయినారు. నన్ను పండుకున్న ఆమెను లేపి తీసుకొని వచ్చినారు. ముగ్గేద్దామని ఇప్పుడు నేను వేస్తుంటే వెళ్ళిపోయినారు. ఇప్పుడు ఇది మధ్యలో వదిలి ఎట్లా పోతాం? పోలేం. అమ్మో నేను చాలా భయంకరంగా అనిపిస్తున్నాను. ఎట్లా పోతాం? పోలేం. అందుకే వేస్తున్నా. అంటే యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఇప్పుడు కెమెరా ఎందుకు ఆన్ చేసిన అంటే నాకు భయం అవుతుంది. అట్లీస్ట్ మీతో మాట్లాడితే కొంచెం నాకు భయం కాదు, ఏదో ఒకటి చేస్తున్నట్టు అనిపిస్తుందని రికార్డ్ చేస్తున్నా. ఎనీవేస్ హ్యాపీ సంక్రాంతి. ఈ అవతారంతో చెప్తున్నాను నేను మీ అందరికీ. సో వెయిట్ ఐల్ షో మై కుండల ముగ్గు ఫర్ యూ గైస్. 7 వరకు వచ్చిందో. సో ఇక్కడ వరకు వచ్చింది గైస్. ఇంకా సగమే ఉంది. ఈ పైన ఏమి వేయాలో అర్థమవుతలేదు. ఇక్కడ ఈ ఎడ్జెస్కి ఏమి వేయాలో నాకు అర్థమవుతలేదు. ఈ కలర్స్ ఏమో ఇంకా పైన ఉన్నాయి, ఇంకా అవి తెచ్చుకోవాలి. ఏదే అర్థమవుతలేదు. ఈ రోడ్డు మీద జనాలు పోతున్నారు. ఎంత భయంకరంగా ఉంది నాకు. గైస్ నాకు ఈ కలర్ కాంబినేషన్ చాలా నచ్చింది. బట్ ఆ డైమండ్ షేప్ అవుట్ అయిపోయింది అనమాట. బట్ ఇట్స్ ఓకే గైస్. నేను వేయడమే ఎక్కువ. అసలు నా ఏజ్ పిల్లలు ఈ పనులు కూడా చేస్తలేరు ఈ మధ్య. నేను అయినా ఇన్ని చేస్తున్నా. నిజామంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మా మమ్మీ వచ్చింది, నాకు ఇప్పుడు అవుట్లైన్ వేస్తుంది, మీకు చూపిస్తాగండి. సో హియర్ ఫైనల్లీ మా మమ్మీ పెరుగు డబ్బాలో తెల్ల ముగ్గు వేసుకొని వేస్తుంది అనమాట. ఇప్పుడు నాకు అవుట్లైన్ వేస్తుంది. అవుట్లైన్ అయితే నాకు హెల్ప్ కావాలి గైస్. రేపు చెప్దులే మమ్మీ, బాగాలేదు. ఇది మొత్తం బ్యాక్గ్రౌండ్. సో అవుట్లైన్ అయితే నాకు హెల్ప్ కావాలి గైస్. మనం అంత పర్ఫెక్షనిస్ట్ కాదు అందులో. అందుకే ఇక మమ్మీని మమ్మీ దానికి ఇట్లా కళ్ళు, ముక్కు, స్మైల్ కావాలి, దీనికి ఇంకోటి కావాలి, అనొక బొమ్మ, అనొక బొమ్మ, అట్లాంటి బొమ్మలు కావాలి, అవి వేసే ప్లీజ్. గాయ్స్ ఫైనలీ మా ముగ్గులు అయిపోయినాయి. ఆ ముగ్గు మీద కూడా కలర్ అంటుంది అనుకుంటా. టైం ఎంత మమ్మీ? 4:20. అమ్మా నాకైతే ఫుల్ బ్యాక్ పెయిన్ అవుతుంది. ఒకసారి మీకు చూపిస్తాను. బ్యాడ్ ఎట్ ద ట్రాఫిక్. ఒకసారి మీకు నా ముగ్గులు చూపిస్తాను. సో స్టార్టింగ్ ఫ్రమ్ ద బార్డర్ అండ్ హియర్ ఇస్ ద మెయిన్ ముగ్గు. మా ఇంటి ముంగట మేము వేసిన ముగ్గు. సో ఇదైతే మొత్తం పొంగల్, కైట్స్ ఇవన్నీ ఉన్నాయి. క్యూట్గా బాగుంది. అండ్ నెక్స్ట్ అయితే నా ఫేవరెట్ అంటే ఎందుకు ఫేవరెట్ అంటే అసలు అనుకోలేను ఇంత మంచిగా వస్తుందని. బట్ చాలా ముద్దుగా వచ్చింది.
ఇంకా ఇది ఇంకా నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేయని అవసరం లేదు, అంత క్లియర్గా ఉందన్నమాట నా డ్రాయింగ్. సో ఆవు అండ్ నాకు ఇది ఒక్కటే కొంచెం కుండపైన కుండలాగా అనిపించింది, కానీ అందులో అట్లనే ఉండే, ఇంకా అట్లనే చేసిన. సో ఇది బ్రిక్స్ పైన కూర్చొని ఇద్దరు బాబులు పతంగ ఎగరేస్తున్నారు అండ్ షీఈస్ ద లేడీ. ఇవి ఏందో మరి అక్కడ ఉండే అనమాట. సో అదే యాజ్ ఇట్ ఈస్ వేసేసిన. సో అండ్ నెక్స్ట్ దిస్ ఇస్ ద పెద్ద ముగ్గు. ఇంట్లో అయితే మేము కలర్స్ ఇట్లా నేను ఆ ముగ్గులో ఇక్కడ నింపినట్టు అంత ఫుల్ ఫ్లెడ్జ్గా నింపలే, ఏదో ఇట్లా నార్మల్గా వేసేసినాం. సో ఇన్ని కుండలు ఉన్నాయి మమ్మీ, మళ్ళీ ఎందుకు ఇంకొక కుండ అన్నా కూడా మా మమ్మీ లేదు, మళ్ళీ ఇంకొక కుండ వేసింది అనమాట. సో ఇక్కడైతే చెరుకులు, ఫైర్ది, మళ్ళీ సన్నికలు వేసినాం. అండ్ ఇక్కడైతే మొత్తం హ్యాపీ సంక్రాంతి అని రాసేసినారు. అండ్ మా షాప్ ముంగట అయితే ఇట్లా కొంచెం ఇవన్నీ చేసిన అనమాట. నేను ఇవన్నీ ఉన్నాయి కదా స్టాంప్స్, ఇవన్నీ యూజ్ చేసిన. అండ్ గైస్ ద మెయిన్ థింగ్ మీకు చూపించలేదు, వెయిట్. సో దిస్ ఇస్ ద మెయిన్ థింగ్. ఫర్ ద వెరీ ఫస్ట్ టైం నేనైతే కోడుపుని చేసిన. క్రేజీ, అసలు ముద్దు వచ్చింది. సో ఇదైతే ప్లాన్ లేకుండే గాయస్, అందుకని కొంచెం కలర్స్ నేను అన్నీ మిక్స్ చేసేసిన. ఎగ్జాక్ట్ కోడి కలర్స్ అట్లయితే ఏమీ వేయలేదు. సో దిస్ ఇస్ ఆర్ ముగ్గు స్టోరీ. సో మా వాకిలి మొత్తం మేము ముగ్గులతో నింపేసినాం. సో దీనికి మంచి మంచి బీజిఎం వేస్తాయి ఇప్పుడు. ఇన్ని అవర్స్ ఆఫ్ కష్టంకి డెఫినెట్లీ బీజిఎం ఇంపార్టెంట్ కదా. మీ అందరికి నా ముగ్గులు నచ్చితే డూ లెట్ మీ నో ఇన్ కామెంట్ సెక్షన్ గైస్. గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే మేము మా ఇంటి ముంగట వేస్తున్నాం. సో క్లీన్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ మా నిర్మల ఆంటీ మా కోసం గొబ్బెమ్మలు చేసేస్తుంది. హాయ్ ఆంటీ, థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఇవన్నీ దీంట్లో వేస్తాం అనమాట. హలో గాయ్స్, విషింగ్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ సంక్రాంతి. అందరు చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారని అనుకుంటున్నా. సో నేను కూడా అట్లా ఓకే బాగానే సెలబ్రేట్ చేసుకుంటున్నా, బట్ టైర్డ్ అయిపోయినా అంతే. సో ఇప్పుడైతే మేము మా ఇంటి ముంగట గూగుల్ ముగ్గు చూడండి, పిచ్చి గూగుల్. మేము అందుకే మా ఇంటి ముంగట వేయమన్నమాట, ఏదో ఒకటి అవుతుంది అని చెప్పేసి. సో యాక్చువల్లీ ఇదైతే ఆల్రెడీ లైక్ పెయింటింగ్ ఉందన్నమాట. సో దాని మీదనే మేము కలర్స్ వేసేసినాం. ఇట్లా ఉంటుంది, అది ఖరాబ్ చేసేసింది ఇప్పుడు. సో ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే, మా మమ్మీ ఇది తీసుకుంది. సో ఇది మిడిల్లో పెట్టి, ఏం మమ్మీ పాలు వంగిస్తావా? పాలు వంగిద్దాం అని అనుకుంటున్నాం. సో అది ప్లాన్. ఇదైతే మా నిర్మల ఆంటీ చేసి ఇచ్చిపోయింది మా మమ్మీకి. సో ఇంకా చేస్తాం కొంచెంసేపటి అన్నప్పుడు అది ముగ్గు ఖరాబ్ చేసేసింది మా గూగుల్. మేము ఇట్లా ఇది చేస్తున్నాం. కలా ఓ ఇది పిడకలు, ఇవన్నీ ఐటమ్స్ పెట్టుకొని చేస్తున్నాం. అండ్ ఇవి మిల్క్, మేము పొంగిచ్చే మిల్క్. ఇంకేమున్నాయి? హార్ట్ కప్పురం పొంగుతాయా? అట్లా ఎట్లా పొంగుతాయి అంటే చాలాసేపు వెయిట్ చేయాలనుకుంటా పొంగనికి. ఓకే ఐల్ షో ది ప్రాసెస్. మా మమ్మీకి ఎన్నిసార్లు ముగ్గేసినా కంపల్సరీ సంక్రాంతి అప్పుడు ఇట్లా మధ్యలో ఇది చేయడం చాలా ఇష్టం అన్నమాట. మమ్మీ లాస్ట్ ఇయర్ వేసినావు మమ్మీ, కానీ నువ్వే పోయి వేసినావు కదా కింద, నేను చేయలేవు. సో ఈ ముగ్గు పర్ఫెక్షన్ కాదు, ఎట్లయినా లైట్ అని చెప్పి మేము నార్మల్గా నింపేసినాం కలర్స్. అరే ట్రాఫిక్ సౌండ్ ఏంది మమ్మీ, ఊకే పిచ్చిలేస్తుంది. ఇంట్లో పిడకలు, మళ్ళీ హారతి కపురం ఇవన్నీ వేస్తుంది మా మమ్మీ. ఇప్పుడు మంట పెట్టినాక ఈ కుండ పెడతాం, పుచ్చుకుండ. ఎడగొన్నావు మమ్మీ ఇది? ఓకే స్టార్ట్. సో పాలు కూడా పోసేసి మంట ఆన్ చేస్తాం అన్నమాట. డెఫినెట్లీ ఇట్ విల్ టేక్ టైం పొంగడానికి, అంతసేపు వెయిట్ చేయాలి. ఇక
ఏ అంటుకుందా వావ్ ఐస్ చూడండి ఇట్లా చేసింది. మా మమ్మీ కూడా ఫోటో తీసుకుంటుంది. వావ్ గాయ్స్ పొగ్గలు కూడా వస్తున్నాయి. కానీ అది నల్లగా అయిపోతుంది కదా కుండ. ఏం కదా వేడిగా అయిపోయిందంటే ఇది ముట్టుకుంటుంటే ఇప్పుడు ఇది కట్టెల పొయ్యిలకు కదా చిన్నది పొంగుతుంది కానీ టైం పడుతుంది అని నేను అనుకుంటున్నాను. ఓ మై గాడ్ ఫ్లాష్ మ్యాన్. మా మమ్మ ఊపుతుంది గైస్. ఊపితే తొందర పొంగుతాయి అని. ఇదేం అయ్యే పనిలా కనిపించట్లేదే. అయితే బేబీ అంట. ఓకే వి విల్ వెయిట్. సో మీరు అందరు సంక్రాంతి ఎట్లా చేసుకుంటారో తెలియదు. మా సైడ్ అయితే ఇవన్నీ వేస్తున్నాం. దండ సందరే సంక్రాంతి సందలే యంగరంగ వైభవంగ సంక్రాంతి సందలే. సింగర్ బయటకు సింగర్. గాయస్ నా కమ్మలు బాగున్నాయి కదా. నేను నిన్న పెట్టుకున్న కమ్మలు కూడా చాలా బాగుండే. చాలా మెంబర్స్ చెప్పినారు. ఇఫ్ యూ గైజ్ వాంట్ ఎనీ లింక్స్ ప్లీజ్ డిఎం మీ. నేను పంపిస్తాను మీకు లింక్. ఆన్లైన్లోనే కొన్నా. ఉంటుంది గైస్ మా మమ్మీ. క్లాప్స్ క్లాప్స్. సంక్రాంతి పండుగ చేద్దామా. ఫైనల్లీ ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ హార్డ్ వర్క్ సన్నాయి పాటలు విందామా. సంక్రాంతి పండుగ చేద్దామా. ఫైనలీ సక్సెస్ఫుల్. ఇప్పుడు మూత పెట్టేసినాం. పొంగినాయి. హ్యాపీయా? సాటిస్ఫైడ్. ఇప్పుడు ఇంతసేపు కూర్చున్నాను అయిపోయింది. సో ఇట్స్ లంచ్ టైమ్ గాయ్స్. మేము కీమా తింటున్నాం. ఇప్పుడు దీన్ని ఇంకా మా ఇంకో ఇంటికి వెళ్ళిపోతా కైట్స్కి. బాగుంది. బాగుంటానా మమ్మీ? గుడికా తినదంటానా అయితే? మమ్మీ డెడికేషన్. మ్యామ్ నేను వచ్చా సంక్రాంతికి నాన్ వెజ్. మేమైతే తింటాం గైస్. మాకు అవన్నీ ఏం లేవు. చాలామంది తింటారో తిన్నారో మరి. సో లంచ్ తిన్నాక ఐ విల్ మీట్ యూ. బాయ్ బాయ్. విష్ దెమ్ హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. ఎస్ ఇప్పుడు నేను పోతున్నా పతంగ ఎగిరేయడానికి. ఏమైందా రై చిన్నుకులు. హాయ్ గాయ్స్. ఏడుస్తుంది పండు అలానే ఏంటి అనుకుంటా గాయ్స్. మా కలికి పతంగి ప్రభాస్ మేము ఫుల్ ఎంజాయ్ చేస్తాం. చూడు చూడు అలా చెప్పేదేమో బ్రో. ఇక్కడ చూడు బ్రో. సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి. బాబాయ్ చూడండి కాలి రఫ్తార్లు ఎగరేస్తున్నాడు. అక్షిత్ రఫ్తార్లో పతంగ ఎగరేస్తున్నాడు. ఏ మాంజా చూసిరా బాబు. కట్టేపోయినా ఏం వేస్తున్నా పిలాన్స్తున్నాడట. పోయమ్మనే
సంభాషణ. నేనైతే ఎగిరేయడం తక్కువ కానీ అరవడం భయపడడం ఎక్కువ ఉంటుంది గాయస్, అది ఎక్కడ కట్ అవుతుంది అని చెప్పి. సో ఇక మనకి ఇవన్నీ సెట్ కావని చెప్పి నేనైతే ఇంకా ఆపేసిన. మేము గుంటూరు కారం పతంగ ఎగరేస్తున్నాం. ఏంద్రా అనే వీడియో తీసినప్పుడల్లా మీరు పోతుంది వీడియో అందుకే. నెక్స్ట్ సూర్యాన్ని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. వచ్చి ఒక పాట పాడవలసిందిగా కోరుతున్నాం. సూర్యాబాయ్, స్టేజ్ ఇస్ వెయిటింగ్ ఫర్ యు. నో చలో సాయిబా సాయిబా సాయిబా. సో ఫుల్ ఎంజాయ్ చేసేసినాక మేమైతే దాని తర్వాత పరేడ్ గ్రౌండ్స్కి వెళ్ళిపోయినాం. ఎయిర్ బెలూన్స్ చూడడానికి చాలా ప్లేసెస్లో పెట్టినారు, బట్ మాకు దగ్గరలో పరేడ్ గ్రౌండ్ ఉండే కాబట్టి మేము అక్కడికి వెళ్ళినాం. ఇట్ వాస్ గుడ్ ఎక్స్పీరియన్స్, బాగుండే అవి చూడడానికి. బట్ అది ఎక్కాలంటే మాత్రం 2000 or 2500 చేంజ్ అనుకుంటా. బట్ నాకైతే ఓత్ అనిపించలేదు, ఎందుకంటే పరేడ్ గ్రౌండ్స్లో ఉన్నదైతే ఎక్కడికి ట్రావెల్ చేయదు, జస్ట్ అక్కడే పై వరకు ఎగురుతుంది. బట్ గచ్చిబౌలి ఇంకా గండిపేట్ సైడ్ ఉన్నవైతే ఇంకా బాగుండే అని చెప్పేసి అయితే నేను విన్నా. అండ్ అదే రోజు అక్కడికి మంగ్లీ కూడా వచ్చిందనమాట. దట్ వాజ్ రియలీ నైస్. చాలా మంచి మంచి సాంగ్స్ వాడింది తనైతే. ఎంజాయ్ చేసింది అసలు మామూలు కాదు, అసలు నెక్స్ట్ లెవెల్. అసలు అన్న సీటు బదాయించిన అన్న, థ్యాంక్ యూ సో మచ్.
అక్క వచ్చింది. వెల్కమ్ టు మై అప్పు ఛానల్. హాయ్ గాయ్స్ అని మంచి మనం వెల్కమ్ టు మై ఛానల్. అప్పు ఇంకా సారీ నా ఛానల్ మా అప్పకి So finally guys, I'm ending my vlog here.